హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. మా అనితమ్మ గారంటే నాకు ఎక్కడెళ్ళిన అభిమానం, గౌరవం, ప్రేమ, ఆప్యాయత అన్నీ ఉన్నాయి కాబట్టే మా అనితమ్మ గారి గొప్పతనాన్ని, హోమ్ మినిస్టర్ గారి బలాలని, అదేవిధంగా ఆవిడకున్నటువంటి సర్వోన్నతమైనటువంటి శక్తుల్ని, వాగ్దాటిని, అబద్ధాలు మా మేడం అబద్ధాలాడరు. వాటన్నిటిని మీకు ప్రజెంట్ చేయాలని ఆశతో నేను ఈ వీడియో చేస్తూ ఉన్నా. దయచేసి మీరు అర్థం చేసుకోగలరు. మళ్ళీ అసెంబ్లీలో మా పేర్లు తీస్తే మాకు భయమేస్తది. ఓకే. మేడం స్టార్టా? హ్మ్. మేడం గారు గతంలో ఆవిడ దృష్టిలో జగన్మోహన్ రెడ్డి గారు కేవలం కాన్స్టిట్యున్సీకి, పులివెందుల కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యే మాత్రమే. అటువంటి ఎమ్మెల్యేకి సెక్యూరిటీ కావాలా? మేమిస్తాం, ఆయన అడుగుతారు కాబట్టి. ఎక్కడికన్నా నన్ను రమ్మంటారా? పదా నేను తీసుకెళ్తా. సెక్యూరిటీ తీసుకెళ్తా దా. ఎక్కడ తప్పు జరిగిందో చూపించు అంటూ ఛాలెంజ్ ఇచ్చినటువంటి ఘటన ఇది. ఇది గూస్ బంప్స్ వస్తాయి, ఇలా టింగ్ 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 అని లేస్తాయి అనమాట. ఆ గూస్ బంప్స్ స్పీచ్ని ఒకసారి మీరు విన్న తర్వాత అవి పడుకునే స్పీచ్ నేను చేస్తా. ఓకేనా? రెడీ. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పలానా చోటకి వెళ్ళి నేను చూసి వస్తానని చెప్పమనండి, మేమే తీసుకెళ్తాం. రమ్మనండి జగన్మోహన్ రెడ్డి గారిని. వస్తారు. ప్రతి ఒక్క దగ్గరికి నేను తీసుకెళ్తా విత్ ఎస్కార్ట్, విత్ పోలీస్ ప్రొటెక్షన్ కావాలనుకుంటాడు కాబట్టి. ఓకే మేడం, తప్పలేదు. విత్ పోలీస్ ప్రొటెక్షన్ తోని, విత్ ఎస్కార్ట్ తోని దా బాబు నేను తీసుకెళ్తా. ఆహా అంటావో ఓహో అంటావో. దా బాబు అంట ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారిని దా బాబు నేను తీసుకెళ్తా. జగన్మోహన్ రెడ్డి గారిని బాబు అంటే మేడం గారిని పాప అనొచ్చా? తల బాదుకుంటావో చూద్దాం ఒకసారి బా. ఒకసారి సో ఇదనమాట అనితమ్మ గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిన సవాలు, ఇచ్చిన ఆఫర్, బంపర్ ఆఫర్. ఏమని? ఎక్కడికి కావాలంటే అక్కడికి రా, సీమకు వస్తావా, అక్కడికి వస్తావా, ఇక్కడికి వస్తావా, ప్లీజ్ నువ్వు డిసైడ్ చేసినా నన్ను డిసైడ్ చేయమన్నా, కత్తి నువ్వు డిసైడ్ చేసినా నన్ను డిసైడ్ చేయమన్నా, పోలీసులతో అయినా పోలీసులు లేకుండా అని బాలకృష్ణ గారు డైలాగులు చెప్తారు కదా, అలా చెప్పారు మేడం గారు. కానీ మేడం గారి పరిస్థితి ఏంటో మీరు చూసిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ఆఫర్ వర్తిస్తుందో లేదో మీరే చెప్పాలన్నమాట. రాజంపేటలో బల్క్ డ్రగ్ అని ఒకటి ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. ఏంటంటే దాన్ని చేయటం వల్ల ప్రజల జీవన విధానాలు సర్వనాశనం అయిపోతాయి. మన్యం వాసులు రోడ్డున పడాల్సి వస్తుంది. ఆరోగ్యాలు ఇప్పటికే వాళ్ళు తుమ్మొచ్చినా, దగ్గొచ్చినా, జ్వరం వచ్చినా ఇంట్లోనే ముడుచుకొని ఏదో నాటు వైద్యం చేయించుకునే పరిస్థితి. ఎందుకంటే వాళ్ళకి రోడ్డులు లేవు, తీసుకెళ్ళే మార్గాలు లేవు. 108 అంబులెన్స్ సర్వీస్ అయితే పూర్తిగా తీసేశారు. ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి వెళ్ళాలంటే డోలీల్లో మోసుకెళ్లాల్సిన దరిద్రమైన స్థితి 80 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో మనం చూస్తున్నటువంటి గొప్ప ఆంధ్రప్రదేశ్. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఏదో ఏదో చేస్తన్నారు కానీ ఏం చేయలేదన్నమాట. అటువంటి ప్రదేశానికి మేడం గారు వెళ్ళారు. ఎందుకంటే అక్కడ ప్రజలు ఎప్పటినుంచో ఆవిడతో మాట్లాడాలని ఆశపడుతున్నారంట. అందుకోసం వెళ్ళారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్పులు ఒక్కటి ఇసిరేయలేదేమో కానీ మిగిలిన మొత్తం చేశారు. చూడండి పరిస్థితి. బాబు విను, నువ్వు విను నాయనా, వినుతండి ఎదవది, నాకే ఎందుకు ఇంత కష్టాలు వచ్చినాయి. చివరికి జగన్మోహన్ రెడ్డి గారిని బాబు బాబు అని ఇక్కడ కూడా అడుక్కునే పరిస్థితి వచ్చింది. చూడండి. వెళ్ళిపోవాలనుకుంటే ఏంది? వెళ్ళిపోని తరిమేస్తుంది. వెళ్ళిపోవాలనుకుంటే అక్కడ చూడండి, ఒక్కడ కూడా వెళ్ళిపో చేతులు గాలిలో ఊపుతూనే ఉన్నారు. వెళ్ళిపోవాలనుకుంటే అంట. పాపం అడుక్కున్నారు. 5 నిమిషాలు చెప్పనియండి ఆ మాటలు. ఏంది వీళ్ళంతా మనుషులా ఇంకేమన్నా బాబులా? 5 నిమిషాలు మాటలు చెప్తా ఉంటే అరుస్తూ ఉన్నారు. మేడం గారు 5 నిమిషాల మాటలు చెప్పండి అరుస్తున్నారు. మా మేడం గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కడికంటే అక్కడికి విత్ సెక్యూరిటీ ఎస్కార్ట్‌తో తీసుకెళ్తారు. మేడం ఎస్కార్టే వేయరు మేడం. ఇంతమంది దగ్గరికి వచ్చారు. ఏయ్ ఎస్కార్ట్ ఎక్కడమ్మా? జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సపోర్ట్ చేస్తారు? ఆవిడనే తన్ని తరిమేసేట్టున్నారు జనాలు. కొద్ది కూడా ఆలోచించట్లేదే. మాట మీద నుంచుంటారా? అదేంటి మన కారు మీద నుంచున్నారుగా.
కలాం గారు కలలు కలమన్నారు మేడం. మీరు అతిగా కలలకు అంటున్నారేమో. ఇంకో పదం వస్తది. అది నేను వాడను. ఎందుకంటే సభ్య సమాజానికి మాలాంటి వాళ్ళు అవసరం. ఓకే. ఇంకో 20 సంవత్సరాలు రాజకీయాల్లో ఉండాలనుకుంటున్నానంట. ఏం మేడం పవన్ కళ్యాణ్ చెప్పారా? 15 సంవత్సరాలుగా నేను ఇంకో 5 సంవత్సరాలు పెంచుకుంటున్నారు. మమ్మల్ని బతకనీయరా? ఏం మేడం మీరు? మీరేం చెప్తే అది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని అంత బంపర్ ఆఫర్ ఇచ్చారు మేడం. జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడ ఆఫర్ ఇచ్చారు. మీకు ఇక్కడ ఆఫర్ ఇస్తున్నారు. తెలుగే కదా మేడం మనకొచ్చింది. ఇంగ్లీష్ రాదుగా. తెలుగులోనే మాట్లాడుతున్నా. అక్కడ ఉన్న వాళ్ళేమన్నా అరం వాళ్ళా ఏంటి? లేదంటే హిందీ మాత్రమే వచ్చినోళ్ళున్నారా? లేదంటే చైనీసు, జపనీసు, ఫ్రెంచ్ మాట్లాడుతున్నారా? హ్మ్. 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 మీకొచ్చిందే పెద్ద సమస్య. రోడ్డు మీద ఆపేసి తన్ని తరిమేస్తున్నారు. మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కడికంటే అక్కడికి రా! ఎస్కార్ట్‌ని తీసుకొస్తా, పోలీసుల్ని తీసుకొస్తా, నువ్వు కావాలన్నావు కాబట్టి, బాబు ఇనయ్యా, స్వామి ఇన్నాయనా? ఏంది మేడం ఇది? ఏందిది? అమ్మో! ఆ! ఇలాగే అన్నారు ఎలక్షన్ ముందు. అధికారంలోకి రాగానే సుగాలి ప్రీతి కేసుని అల్లాడిచ్చేస్తాం, పక్కన పడేస్తాం. వివేకానంద రెడ్డిని ఎవరు చంపారో బయటికి తీస్తాం. సూపర్ సిక్స్‌లు విచ్చలవిడిగా ఇచ్చేస్తాం. ఆ! రైతులకి రైతు బంధు అదేంటి ఏదో ఉంటది. ఈళ్ళు కొత్త పేరు పెట్టి ఇచ్చేస్తాం. ఎవరికి ఇచ్చారమ్మా? మీ మాటలు ఎవరు నమ్ముతారమ్మా అక్కడ? ఆడబిడ్డ నీదేదమ్మా? ఆడబిడ్డ నీదేది? నిరుద్యోగ వృత్తి ఏది? గత 30 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు పాడిందే పాటరా పాసిపల్లా. వాళ్ళని నేను అగౌరవపరచను. వీళ్ళంతా మేడం గారి అభిమానులే. మామూలుగా అభిమానించట్ల. హ్మ్. నాకు కొంచెం దావిస్తే నేను పారిపోతా. నేనిక్కడున్నను. దయచేసి దోవేయండయ్యా అంటున్నారు మేడం. అయ్యా! అంటే ఈవిడ ఫిక్స్ అయిపోయింది. వీళ్ళిక్కడి నుంచి నన్ను పంపించరు. కనీసం దావిస్తే పారిపోయిన తర్వాత ఏమన్నా మాట్లాడుకోవాలి అని మేడం గారు ఫిక్స్ అయిపోయారు. లేకపోతే ఇదేంటి నాకు అర్థం కావట్లా. ఆడబిడ్డ నాకెందుకో ప్రతిసారి లేడీస్ విక్టిమ్ కార్డ్ వాడుకుంటున్నటువంటి ఆడవాళ్ళని చూస్తే చాలా చీప్ అనిపిస్తది. ఎందుకంటే సమాజంలో ఎవరికీ లేని హక్కులు, ఎవరికీ లేని చట్టాలు ఆడవారి కోసమే ఉన్నాయి. ఎన్ని చేసినా మీ మగవారి కన్నా తక్కువన్న ఫీలింగ్‌లో కొంతమంది ఆడవాళ్ళు ఉండి, ప్రతిసారి ఫీమేల్ విక్టిమ్ కార్డ్ తీసి బయట పెడతాం చూస్తే నాకు చాలా జాలనిపిస్తది. అంటే మీ అంతట మీరే మేము ఆడవారం, చేతకాని వాళ్ళం, ఆడబిడ్డగా మాకు హెల్ప్ చేయండి అని మీరు లోపల ఫిక్స్ అయిపోయారా? సమాజంలో ఆ! స్పేస్‌లోకెళ్తున్నారు. ఫ్లైట్లు నడుపుతూ ఉన్నారు. టెక్నాలజీలో దూసుకెళ్తున్నారు. వర్క్ చేయటంలో నంబర్ 1 పొజిషన్‌లో ఉన్నారు. అయినా గూడా ఇంకా మేము ఆడవాళ్ళు మాకు హెల్ప్ చేయండి. మమ్మల్ని వదిలేయండి. మీ అంతట మీరు మిమ్మల్ని దిగజార్చుకుంటూ ఉంటాం నాకస్సలు నచ్చదు. ఆడవారు ఎప్పుడు నంబర్ 1 పొజిషన్‌లో ఉన్నారు. హోం మంత్రి పొజిషన్‌లో ఉండి ఈవిడ కూడా ఫీమేల్ విక్టిమ్ కార్డ్ వాడుతూ ఉన్నారు. హోం మంత్రి పొజిషన్ ఏంటి? ఏంటి? పోలీస్ వ్యవస్థ మొత్తం అండర్ హర్ కంట్రోల్. బట్ ఏం జరుగుతుందిక్కడ? అడుక్కుంటున్నారు. ఏమీ అడుక్కొని బయటపడటానికి ట్రై చేస్తున్న ఆవిడ, ప్రజల వ్యతిరేకతను తట్టుకోలేక ఫోన్‌లో "అయ్యా! బాబు రోడ్డివ్వండి" అని అడుక్కుంటున్న ఆవిడ, ఈవిడంట జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కడికంటే అక్కడికి రా! చూపిస్తా రా! ఎస్కార్ట్‌తో వస్తా రా! ఇస్తా రా! అది రా! బాబు రా! వాట్ ఈస్ దిస్ మేడం? వాట్ ఈస్ గోయింగ్ ఆన్? ఫస్ట్ మీరు ధైర్యంగా తిరగండి రోడ్ల మీద. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని రమ్మందురు గాని. అర్థమైందా? థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అట్లా ఉంటది మరి. ప్లీజ్ ఎనీవే థాంక్ యూ సో మచ్. ఎయిర్ హోస్టెస్, పైలట్ కావాలి అన్నదే మీ కల? అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ
అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి.